హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే ప్రతి కుటుంబానికి కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాల వెనుక కొన్నిసార్లు చాలా భయంకరమైన మరియు భయం కలిగించే జ్ఞాపకాలు దాగి ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలను లేదా కథలను మన కుటుంబ సభ్యులు ఎప్పటికీ మనకు చెప్పటానికి ఇష్టపడరు. అలాంటి కథలను రాత్రి చీకట్లో నెమ్మదిగా మాట్లాడుకుంటారు. నేను విన్న ఈ కథను నాకు నానమ్మ చెప్పింది. ఇది తాతయ్య మరియు ఒక దెయ్యం గురించిన కథ. ఈరోజు నాన్న, నా ఇద్దరు అబ్బాయిలు తమ స్నేహితులతో కలిసి పొలాల్లో పార్టీ చేసుకోవడానికి వెళ్ళాలనుకున్నారు. అమ్మ వారిని వెళ్ళవద్దని చెప్పింది. నిజానికి అమ్మకు దేవుడిపై ఎంత నమ్మకం ఉందో దెయ్యాలపై అంతకంటే ఎక్కువ భయం ఉంది. వాటి పేరు వింటేనే ఆమె భయపడిపోతుంది. నాన్న ఆమెను ఏదో విధంగా ఒప్పించి పొలాలకు వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్ళిన తర్వాత మొత్తం గ్రామంలో అకస్మాత్తుగా లైట్లు పోయాయి. అంతటా చీకటి ఆవరించింది. అది సరిగ్గా భోజనం చేసే సమయానికి జరిగింది. అమ్మ ఒక మూలకి వెళ్ళి కూర్చుండిపోయింది. ఆ రాత్రి నేను మరియు పిన్ని బయట చీకట్లో పాత్రలు కడిగాము. గ్రామం బయట అంతటా లాంతర్లు మరియు గ్యాస్ లైట్ల వెలుగు కనిపిస్తుంది. పనులన్నీ పూర్తయిన తర్వాత మేమందరం ఒక గదిలో పడుకోవడానికి వెళ్ళాం. ఆ సమయంలో రాత్రి 10 గంటలై ఉంటుంది. అమ్మ అప్పటి వరకు తన స్థలం నుండి లేవలేదు మరియు ఆమె నేరుగా పడుకునే గదిలోకి వచ్చింది. అక్కడ నేను, నానమ్మ, ఇద్దరు పిన్నులు మరియు అమ్మ ఉన్నాము. మేమందరం ఒకేసారి పడుకున్నాము. నేను, నానమ్మ మరియు పిన్ని మధ్యలో పడుకున్నాను. ఆ సమయంలో మేమందరం అమ్మ పరిస్థితి చూసి నవ్వుకుంటున్నాం. అప్పుడు నానమ్మ, "మీరు దెయ్యం కథ వింటారా? ఒక నిజమైన కథ" అని అడిగింది. కథ చెప్పే ముందు ఆమె అమ్మని కూడా "నువ్వు కథ వింటావా" అని అడిగింది. కానీ అమ్మ నానమ్మ ఏ కథ చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకుంది. అమ్మ ముందుగానే వద్దని చెప్పి, "నేను కథ వింటే నాకు రాత్రంతా నిద్ర రాదు" అని అంది. కానీ నేను నానమ్మని కథ చెప్పమని మొండి పట్టుపట్టాను. అప్పుడు ఆమె మా కుటుంబానికి సంబంధించిన ఒక కథను చెప్పడం ప్రారంభించింది. నానమ్మ నన్ను అడిగింది, "దెయ్యం అంటే ఏమిటో నీకు తెలుసా?" నేను లేదు అని చెప్పాను. నానమ్మ కొంచెం నవ్వుతూ దెయ్యం గురించి ఇలా వివరించింది. "చూడు, ఇది ఒక స్త్రీ ఆత్మ. అది ఒక గర్భిణీ స్త్రీ. అది ప్రసవ సమయంలో చనిపోయిన స్త్రీ, లేదా ఒక భర్త తన భార్యను చాలా బాధాకరంగా చంపేసినప్పుడు అలాంటి స్త్రీల ఆత్మలు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రపంచంలోనికి తిరిగి వస్తాయి. కొంతమంది స్త్రీలు పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు నిర్లక్ష్యం కారణంగా చనిపోతారు. వారు కూడా దెయ్యంగా మారుతారు. ఇప్పుడు ఈ కథ మీ తాతయ్యది, అంటే నా భర్తది. ఇది ఆయనకు జరిగిన నిజమైన సంఘటన. దానిని నేను నా కళ్ళతో చూశాను. నేను అనుభవించాను. ఈ కథ ఇంట్లో అందరికీ తెలుసు, నీకు తప్ప. మీ తాతయ్య పేరు గణేష్. ఇది భైరాపురం అనే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక గ్రామంలో తాతయ్య నివసించేటప్పటి మాట. ఇది అప్పుడు ఒక గ్రామీణ ప్రాంతం. వారి ఇంటికి కొద్ది దూరంలో ఒక శ్మశానం ఉంది. అక్కడ శ్మశానం వైపు వెళ్ళే ఒక దారి ఉంది. కానీ ఆ దారి పొదలతో నిండి ఉంది. ఆ దారిలో పొడవైన మరియు దట్టమైన గడ్డి పెరిగింది. అందుకే ఆ దారిని ఎవరూ ఎక్కువ ఉపయోగించరు. మనం చనిపోయిన శవాన్ని ఎప్పుడూ పూడ్చిపెట్టము. శవాన్ని ఎప్పుడూ కాల్చివేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా పూడ్చిపెట్టే పద్ధతి ఉంది. అంటే ఒక పిల్లవాడు చనిపోయినప్పుడు అతనిని పూడ్చిపెడతారు. కానీ మరొక సందర్భంలో కూడా పూడ్చిపెట్టే పద్ధతి ఉంటుంది. అది చాలా రహస్యంగా చేస్తారు. ఆ పద్ధతిలో కేవలం కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే ఉంటారు. అది దెయ్యంను పూడ్చిపెట్టే పద్ధతి. ఇది నిజం. మా గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల స్త్రీలను పూడ్చిపెట్టేవారు. అంటే ఒక స్త్రీ చాలా దారుణంగా లేదా ఏదైనా ప్రమాదంలో బాధాకరంగా చనిపోయినప్పుడు గ్రామస్తులు ఆమె దెయ్యంగా తిరిగి రావచ్చునని అనుమానం ఉంటే అలాంటి స్త్రీల శవాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో పూడ్చిపెట్టేవారు. అదే సంవత్సరం నా వివాహం మీ తాతయ్యతో జరిగింది. అడవి దారి సరిగ్గా మా ఇంటి ముందు నుండి కనిపిస్తుంది.
ఆ దారి పొలాలకు వెళ్ళడానికి చిన్న దారి అయినప్పటికీ, ఆ దారిలో చాలా పొదలు, పొడవైన గడ్డి ఉండేవి. పైగా ఆ దారిలో శ్మశానం ఉండేది. అందుకే గ్రామ ప్రజలు ఆ అడవి దారిని ఉపయోగించడం పూర్తిగా మానేశారు. కేవలం మీ తాతయ్య మరియు నేను మాత్రమే కొన్నిసార్లు ఆ దారిని ఉపయోగించేవాళ్ళం. అదే దారిలో మేము మా పొలాలకు వెళ్ళేవాళ్ళం. దానివల్ల మాకు చాలా సమయం కూడా ఆదా అయ్యేది. వివాహం జరిగిన కొన్ని నెలల్లోనే నేను గర్భవతిని అయ్యాను. మా ఇద్దరికీ ఈ విషయం సంతోషాన్నిచ్చింది. కానీ ఒకరోజు మీ తాతయ్య నన్ను పొలాలకు వెళ్ళవద్దని చెప్పాడు. పొలాలకే కాదు, బయట ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పాడు. అతను నాకు మరియు మా బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అనుకున్నాడు. నేను కూడా గ్రామంలోనే పెరిగాను. కాబట్టి ఆయనలాగే మొండిగా ఉండేదాన్ని. కానీ దీని వెనుక మరొక కారణం ఉంది. అంటే ఆ సమయంలో అందరూ అలాగే చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు గ్రామంలో ప్రజలకు ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు చనిపోతే ఆమె దెయ్యంగా మారుతుందని భయం ఉండేది. దీనివల్ల ఆ కుటుంబానికే కాకుండా మొత్తం గ్రామానికే ఆపద వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను గర్భవతిని. తాతయ్య తన తల్లిని, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి అక్కడకు పిలిచాడు. ఆ సమయంలో తాతయ్య కొన్నిసార్లు పొలాల్లోనే ఉండిపోయేవాడు. కొన్నిసార్లు వచ్చినా బయటి గదిలోనే పడుకునేవాడు. అది మా రెండవ గది. ఆ గది ఇంటి నుండి కేవలం 8-10 అడుగుల దూరంలో ఉండేది. అక్కడ ఆవులు మరియు గేదెలను కట్టేసేవారు. కానీ వాటిని అమ్మిన తర్వాత మేము ఆ గదిని కూడా ఉపయోగించడం ప్రారంభించాము. తాతయ్య నాకు మరియు బిడ్డకు పూర్తి జాగ్రత్త తీసుకునేవాడు. అతను మంచి మనిషి. కానీ త్వరలో అతను ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకోబోతున్నాడు. దాని గురించి అతనికి అస్సలు తెలియదు. కొన్ని రోజుల్లోనే నాకు తాతయ్య పరిస్థితి క్షీణించడం కనిపించింది. అంటే అతని దృఢమైన శరీరం తగ్గిపోయింది. అతను ఏదో జబ్బు పడిన మనిషిలా కనిపించడం ప్రారంభించాడు. అతనిలో జరిగిన శారీరక మార్పులను వివరించడం కష్టం. నేను కూడా అది తెలుసుకున్నాను. అతని ముఖం తెల్లగా కనిపిస్తుంది. కళ్ళు ఎల్లప్పుడూ ఎర్రగా ఉండేవి. అతని నిద్ర ఎప్పుడూ పూర్తి కానట్లుగా ఉండేది. కానీ అతనితో ఏదో చెడు జరుగుతుందని నాకు అనుమానం కలిగింది. బహుశా అతను నా నుండి ఏదో దాస్తున్నాడు. అందుకే నేను అతని క్షీణించిన పరిస్థితి గురించి అడిగాను. కానీ తాతయ్య ఆ విషయాన్ని దాటవేశాడు. అతను ఇక్కడ అక్కడ విషయాలు మాట్లాడడు. నేను ఒకవైపు గర్భవతిని. మరోవైపు అతను ఏదో ఒక విషయాన్ని నా నుండి దాస్తున్నాడు. అందుకే నాకు అతని గురించి చాలా ఆందోళన కలిగింది. అతనికి ఏమి జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకరోజు నేను ఇంటి బయట కూర్చొని ధాన్యం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా నా దృష్టి శ్మశానం వైపు వెళ్ళే అడవి దారిపై పడింది. నేను ఆ దారిని శ్రద్ధగా చూశాను. నేను కొద్దిసేపు అదే వైపు చూస్తూ ఉండిపోయాను. ఆ దారిపై ముందు ఉన్న పొడవైన గడ్డి కనిపించడం లేదు. పొదలు కూడా తొలగింపబడ్డాయి. బహుశా ఎవరో అక్కడి గడ్డిని మరియు పొదలను తొలగించి ఉంటారు. ఈ దారిని ఎవరో ఒకరు ఉపయోగిస్తూ ఉంటారని నాకు అనుమానం కలిగింది. కానీ మేము తప్ప మరెవరూ ఈ దారిలో వెళ్ళేవారు కాదు. ఈ మధ్యకాలంలో మా రాకపోకలు కూడా ఆగిపోయాయి. మరి అక్కడి గడ్డి పొదలను ఎవరు తొలగించి ఉంటారు? నేను తాతయ్యను అడిగాను. కానీ అతనికి కూడా దాని గురించి ఏమీ తెలియదు. తాతయ్య కూడా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేవాడు. ఈ విషయం నాకు సరిగా అనిపించలేదు. అందుకే నేను ఉత్సాహంతో ఆ దారిపై నిఘా పెట్టడం ప్రారంభించాను. అలాగే 2-3 రోజులు గడిచిపోయాయి. మరియు ఆ రోజుల్లో నేను ఆ దారిని ఉపయోగించే ఎవరినీ చూడలేదు. దాని కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నాకు నిద్ర రాలేదు. ఏదో ఆందోళనగా ఉంది. శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను చీకట్లో కిటికీ తెరిచి అక్కడే కిటికీలో కూర్చున్నాను. అదే సమయంలో నా దృష్టి బయట ఉన్న ఒక స్త్రీపై పడింది. ఆ స్త్రీ చూడటానికి చాలా అందంగా ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ స్త్రీ కిటికీ చాలా దగ్గరగా వెళ్ళింది. నేను చేయి బయటకు తీస్తే ఆమెను తాకగలను. కానీ నేను అలా ఏమీ చేయలేదు. ఆమె దగ్గరి గ్రామం నుండి వచ్చిన స్త్రీ అయి ఉంటుందని నేను అనుకున్నాను. బహుశా ఎవరైనా రహస్యంగా కలవడానికి చీకట్లో అడవిలోకి వెళ్ళి ఉంటుంది. లేదా ఎవరినైనా కలిసి తిరిగి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె దారి తప్పి ఉంటే ఆమె చుట్టుపక్కల ఎవరినైనా పిలిచేది లేదా అడిగేది. కానీ అలా ఏమీ చేయలేదు. మరుసటి రోజు ఉదయం నేను బయటకు వెళ్ళినప్పుడు
నా దృష్టి ఇంటి చుట్టూ ఉన్న కాలి గుర్తులపై పడింది. ఇంటి చుట్టూ ఉన్న బురదలో కాలి గుర్తులు ఉన్నాయి. ఆ కాలి గుర్తులు చూడటానికి మనిషి కాలి గుర్తులలాగా అనిపించినప్పటికీ అవి ఏ మనిషివి కావు. ఆ గుర్తులను చూస్తే ఏదో ఒక మనిషి వెనక్కి నడుస్తూ వెళ్ళినట్లు అనిపించింది. ఎందుకంటే సాధారణంగా మనం నడిచినప్పుడు మడమపై ఒత్తిడి పడుతుంది. అంటే మడమ యొక్క గుర్తు లోతుగా మరియు గట్టిగా ఉంటుంది. వేళ్ల గుర్తులు తేలికగా పడతాయి. కానీ ఇక్కడ వేళ్ల గుర్తులు గట్టిగా, లోతుగా ఉన్నాయి. మడమలు లేనట్లు ఉన్నాయి. అది చూసి ఏదో తప్పు జరుగుతోందని నాకు అర్థమైంది. అదంతా చూసి నాకు మరింత వింతగా అనిపించింది. నేను మరింత ఆందోళన చెందాను. మా ఇంటి చుట్టూ నాకు తెలియకుండా ఏదో ఉంది. ఆ రోజంతా నాకు ఏ పనిలోనూ మనసు కుదరలేదు. ఒకవైపు తాతయ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. మరోవైపు ఇంటి చుట్టూ వింత విషయాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ రాత్రి నేను పడుకోలేదు. నేను స్వయంగా ఇక్కడ ఏమి జరుగుతుందో చూడాలని నిర్ణయించుకున్నాను. అందరూ పడుకునే వరకు వేచి ఉన్నాను. ముఖ్యంగా తాతయ్య భోజనం అయిన తర్వాత అతను తన గదిలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. చాలాసేపటి తర్వాత నేను లాంతరు తీసుకొని తాతయ్య గదివైపు వెళ్ళడం ప్రారంభించాను. లాంతరు కాంతిని తగ్గించి నేను తాతయ్య గది కిటికీ దగ్గర నిలబడ్డాను. అక్కడ నిలబడి నేను ఆశ్చర్యపోయాను. నేను చాలా భయపడ్డాను. నా చేతిలో ఉన్న లాంతరు దాదాపు కింద పడిపోయింది. నేను చూసినది చాలా భయంకరమైనది. మీ తాతయ్య ఒక శవంలా వెల్లకిలా పడుకొని ఉన్నాడు. మరియు నేను నిన్న రాత్రి చూసిన స్త్రీ నగ్నంగా అతని పైన కూర్చొని ఉంది. ఆమె వెనుక వైపు నాకు ఉంది. ఆమె కాళ్ళు వెనుకకు ఉన్నాయి. నేను ఆమె కళ్ళు చూస్తున్నాను. అవి వెనక్కి తిరగబడి ఉన్నాయి. ఆమె ఒక దయ్యం. అదంతా చూసి నేను అక్కడే నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాను. నా శరీరం వణుకుతోంది. నేను నిశ్శబ్దంగా తిరిగి నా గదిలోకి వెళ్ళిపోయాను. నా భర్త అంటే మీ తాతయ్య ఒక దెయ్యం వశంలో ఉన్నాడని నాకు అర్థమైంది. ఆ దెయ్యం అతని శక్తిని పీల్చుకుంటోంది. అది దెయ్యమని నాకు బాగా తెలుసు. అది కేవలం ఒక మనిషిని మాత్రమే చంపదు. అతన్ని చంపిన తర్వాత అది అతని మొత్తం కుటుంబాన్ని కూడా చంపేస్తోంది. అందుకే నేను శబ్దం చేయకుండా తిరిగి వెళ్ళిపోయాను. ఆ రాత్రి కూడా నేను ఆమె కిటికీ దగ్గర నుండి వెళ్ళడం చూశాను. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలని నాకు తెలుసు. మరుసటి రోజు నేను ఆస్పత్రికి వెళ్తున్నట్లు నటించి గ్రామానికి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన వారిని అడిగాను. ఇటీవల గ్రామంలో ఎవరైనా చనిపోయారా? ముఖ్యంగా వివాహిత స్త్రీ లేదా గర్భిణీ స్త్రీ అని. మా గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదు. కానీ ఒక వ్యక్తి నుండి నాకు తెలిసింది. పక్కన ఉన్న గ్రామంలో ఇటీవల ఒక యువతి చనిపోయింది. ఆమెను పూడ్చిపెట్టారు. అతనికి అంతకు మించి ఎక్కువ తెలియదు. ఎందుకంటే ఈ విషయం కూడా అతనికి ఎవరో చెప్పారు. మా గ్రామం చుట్టూ ఒకే ఒక శ్మశానం ఉంది. అక్కడ ఆమెను పూడ్చిపెట్టవచ్చు. అది అడవిలో ఉంది. మరియు దాని దారి మా ఇంటికి దగ్గరగా ఉంది. తర్వాత పక్కనున్న గ్రామానికి వెళ్ళాం. ముందుగా అక్కడ ప్రజలు నాకు ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ సమయంలో కొంతమంది శవాలను బయటకు తీసి క్షుద్ర పూజలు చేసేవారు. కానీ నా భర్తపై ఒక దెయ్యం ఆవరించిందని మరియు దాని కారణంగా నా రాబోయే బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందని నేను వారికి చెప్పినప్పుడు ఒక వ్యక్తి నాకు చెప్పాడు. వారి గ్రామంలో ఇటీవల బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఒక స్త్రీ చనిపోయింది. ఆ స్త్రీని పద్ధతి ప్రకారం అంటే తల కిందకు చేసి వెల్లకిలా పూడ్చిపెట్టారు. కానీ ఆమెపై దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఏ సంస్కారం, ఏ పద్ధతి చేయలేదు. మరియు ఆమె సమాధిపై ఏ సాంప్రదాయ రక్షణ కూడా ఉంచలేదు. అది విని అక్కడ ఏమి జరిగి ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను. అదంతా విని నేను తిరిగి మా ఇంటికి వచ్చాను. నేను త్వరగా ఏదైనా చేయాలి. నేను త్వరగా ఏదైనా చేయాలి. నేను అవసరమైన వస్తువులను సేకరించాను. అంటే పెద్ద మేకులు, ఆవాల గింజలు మరియు మందార మొక్కలను తీసుకున్నాను. గ్రామ ప్రజల సహాయం తీసుకోవడం సరైనదని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి విషయాల్లో ప్రజలు సహాయం చేయటానికి సిద్ధంగా ఉండేవారు కాదు. దెయ్యం ప్రభావం తమపై పడుతుందని అందరూ భయపడేవారు. అందుకే నేను నా పోరాటాన్ని నేనే పోరాడాలని నిర్ణయించుకున్నాను. అవసరమైన వస్తువులన్నీ సేకరించి నేను శ్మశానం వైపు నడవడం ప్రారంభించాను. శ్మశానం వైపు వెళ్ళే అడవి దారిలో ఆ దెయ్యం వెనక్కి నడిచిన కాలి గుర్తులు
నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఆ దెయ్యం ఇక్కడ నుండే లేచి వస్తుందని నాకు చెప్తున్నాయి. ఆ కాలి గుర్తులు వింతగా ఉన్నాయి. ఎందుకంటే అవి సరిగ్గా వెనక్కి నడిచిన కాలి గుర్తులులా ఉన్నాయి. సరిగ్గా నేను మా ఇంటి చుట్టూరు చూసినట్లుగా ఉన్నాయి. ఆ దెయ్యం సమాధి వెతకడం సులభం. ఎందుకంటే ఆ కాలి గుర్తులు ఆ సమాధి వరకు వెళ్తున్నాయి. అక్కడకు వెళ్ళగానే నేను ఆ సమాధిపై ఆవాల గింజలు చల్లాను. ఆవాల వాసనకు దెయ్యం ముందుకు వెళ్ళలేదు. అవి ఆవాల గింజలను లెక్కించడం ప్రారంభించగలవని చెబుతారు. అవి ఒక రాత్రిలో ఎప్పటికీ పూర్తి చేయలేవు. ఆ తర్వాత నేను సమాధి చుట్టూ మందపాటి పొడవైన మేకులు కొట్టాను. ఆపై సమాధిపై ఎర్రటి పువ్వులు మరియు మందార మొక్కలను పెట్టాను. ఇవి దెయ్యాన్ని సమాధిలోనే ఉంచటానికి సహాయపడతాయి. అదంతా చేసిన తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చాను. మరియు ఇంటికి వచ్చిన కూడా 2 ఇళ్ల గడపల వద్ద పెద్ద పెద్ద మేకులు కొట్టాను. ఆ దెయ్యం ఏ విధంగా అయినా అక్కడికి వరకు వచ్చినా అది ఇంటి లోపలికి ప్రవేశించలేదు. ఆ తర్వాత నేను నేల నుండి చాలా రాళ్ళు తీసుకొని అడవి దారిపై మరియు ఇంటి ముందు రాళ్లతో ఓ వృత్తాకార ఆకాన్ని తయారు చేశాను. అది ఏదో చక్రవ్యూహంలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక దెయ్యం అలాంటి ఆకారాన్ని చూసినప్పుడు అది అదే ఆకారంలో చిక్కుకుపోతుంది. దాని దృష్టి అందులోనే ఆగిపోతుంది. మరియు అది అక్కడ నుండి బయటకు రాలేదు. నేను ఒకటి కాదు చాలా మార్గాలను ఉపయోగించాను. నేను ఏదైనా విధంగా ఆ దెయ్యాన్ని మా ఇంటికి దూరంగా ఉంచాలనుకున్నాను. ఈ ఇంటి వరకు రాకుండా దానిని ఆపాలనుకున్నాను. చివరికి నేను తాతయ్యపై ఉన్న పీడను అతని నుండి దూరం చేయాలి అనుకున్నాను. ఇంటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. నాకు పూజలు బాగా తెలుసు. కాబట్టి నేను దెయ్యాన్ని చూసిన అదే గదిలో హోమం చేశాను. అందులో నాకు ఇష్టమైన కొన్ని వస్తువులను వేశాను. ఆ తర్వాత నేను దేవుడిని, నా భర్తను, నన్ను మరియు నా బిడ్డను రక్షించమని ప్రార్థించాను. వారిని ఆ దెయ్యం బారి నుండి విముక్తి చేయమని, వారిని మళ్ళీ ఆరోగ్యంగా చేయమని ప్రార్థించాను. నేను నా దగ్గర ఉన్న గంగాజలంతో మరియు గోమూత్రంతో ఆ ఇంటిని శుద్ధి చేశాను. తదుపరి 11 రోజులు నేను ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాను. తాతయ్య కూడా ఈ అన్నిటిలో నాకు తోడుగా ఉన్నాడు. మరియు తదుపరి 11 రోజుల తర్వాత అతని ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడటం ప్రారంభించింది. అతని శరీరంలోకి ప్రాణం తిరిగి వచ్చింది. అతను ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. దాని కొన్ని నెలల తర్వాత నాకు మొదటి బిడ్డ పుట్టాడు. ఒక ఆరోగ్యకరమైన మగబిడ్డ. అతను మీ పెద్ద బాబాయ్. నానమ్మ కథ విని నేను ప్రశాంతంగా పడుకున్నాను. నానమ్మ ఆ దెయ్యాన్ని తన ఇంటికి దూరంగా ఉంచటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో అని ఆలోచిస్తూ పడుకున్నాను. వాటిలో ఏ ప్రయత్నం ఆమెకు సహాయపడుతుందో ఆమెకు తెలియదు. కానీ అదంతా పనిచేసింది. దానివల్ల ఆమె పని పూర్తయింది. ఆ దెయ్యం ఆ తర్వాత ఎవరికీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ రాత్రి కథ విని నేను ప్రశాంతంగా పడుకున్నాను. కానీ అమ్మకు రాత్రంతా నిద్ర రాలేదు. ఆ తర్వాత నేను ఆ కథను నా చిన్నతనంలో నా చాలామంది స్నేహితులకు కూడా చెప్పాను. కానీ దాని కొన్ని నెలల తర్వాత నా నానమ్మ అకస్మాత్తుగా ఒకరోజు చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు నాకు ఆ కథ గుర్తుకు వచ్చింది. నేను ఒకరోజు నాన్నను అడిగాను, నానమ్మ కథ నిజమా? అతను సీరియస్‌గా నా వైపు చూసి ఏ కథ అని అడిగాడు. అదే దెయ్యం కథ. అతను కొద్ది క్షణాలు ఆలోచించి అవును నిజం. తెలుసా ఆ సమయంలో ప్రజలు ఒక అందమైన స్త్రీని చూస్తే ముందుగా ఆమె కాళ్ళను చూసేవారు. దానివల్ల ఆమె నిజంగా స్త్రీనా లేదా దెయ్యమా అని వారికి తెలిసేది అని అన్నాడు. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.